అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. రంజాన్ యొక్క పవిత్రమైన మాసంలో ఉపవాసంలో ఉన్న సమయంలో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. నేను చేసిన ఈ యొక్క పని వలన నా ఉపవాసం ఉందా లేదా భంగం అయిపోయిందా? రండి, ఈ వీడియో యొక్క సహాయంతో మీ మనసులో ఉన్న ప్రతి ప్రశ్నకి, ప్రతి అనుమానాన్ని దూరం చేసి ఆ ప్రశ్న అన్నిటికీ సమాధానం ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను. ఎక్కువ మందికి వచ్చే అనుమానం ఏమిటంటే, నా నోటిలో ఉన్న ఉమ్ముని నేను మింగినట్లయితే నా ఉపవాసం ఉందా లేదా భంగం అయిపోయిందా? అయితే జాగ్రత్తగా వినండి. మీరు ఉమ్ముని మింగినట్లయితే ఉపవాసం భంగం కాదు. కానీ ఆ యొక్క ఉమ్ముని తీసి బయట మీ చేతులు వేసుకొని లేదా వేరే స్థానంలో పెట్టి మళ్ళీ ఆ యొక్క ఉమ్ముని మీరు మింగినట్లయితే మీ ఉపవాసం భంగం అవుతుంది. ఇలా ఎవరు చెయ్యరు. అయినా సరే తెలియజేస్తున్నాను, మీ నోటిలో ఉన్న ఉమ్ముని మీరు మింగినట్లయితే ఉపవాసం భంగం కాదు. అలాగే నూనె రాసుకున్నట్లయితే ఉపవాసం భంగం కాదు. తల మీద నూనె రాసుకుంటే ఉపవాసం భంగం కాదు. తల స్నానం చేసినట్లయితే ఉపవాసం భంగం కాదు. అల్హమ్దులిల్లాహ్. సోదరులారా, సోదరిమల్లారా, ముఖ్యమైన సమాచారం జాగ్రత్తగా తెలుసుకోండి. అనారోగ్యానికి గురైన సమయంలో ఇంజెక్షన్ వేయించుకున్నట్లయితే ఉపవాసం భంగం కాదు. కానీ కొందరు దీనిని అడ్వాంటేజ్గా తీసుకొని నీరసం దూరం అవ్వాలని, బలహీనత దూరం అవ్వాలని వారు బలం యొక్క ఇంజెక్షన్ వేయించుకుంటారు. ఆ సమయంలో ఉపవాసం భంగం అవుతుంది. మీరు అనారోగ్యానికి గురయ్యారు, జ్వరం వచ్చింది లేదా నడుము నొప్పి, కాళ్ళ నొప్పి తీవ్రంగా వచ్చింది, ఇంజెక్షన్ తప్పనిసరి. ఆ సమయంలో ఇంజెక్షన్ వేయించుకోవచ్చు, ఉపవాసం భంగం కాదు. దీనిని దృష్టిలో పెట్టుకోండి. ఉపవాసంలో ఉన్న సమయంలో రక్తం వచ్చినట్లయితే, గాయం అయ్యి ఆ సమయంలో కూడా మీ యొక్క ఉపవాసం భంగం కాదు. కానీ ఆ సమయంలో మీ యొక్క వజూ భంగం అవుతుంది, కానీ ఉపవాసం భంగం కాదు. అలాగే వాంతులు అయ్యాయి, ఆ సమయంలో కూడా మీ యొక్క ఉపవాసం భంగం కాదు. కానీ కొందరు కావాలని వాంతు రావాలని ప్రయత్నం చేసినట్లయితే ఆ సమయంలో ఉపవాసం భంగం అవుతుంది. స్వయంగా వాంతు వచ్చినట్లయితే ఉపవాసం భంగం కానే కాదు. దీనిని దృష్టిలో పెట్టుకోండి. ఉపవాసంలో ఉన్న సమయంలో వెంట్రుకలు కత్తిరించినట్లయితే, హెయిర్ కట్ చేయించుకున్నట్లయితే ఆ సమయంలో కూడా మీ యొక్క ఉపవాసం భంగం కానే కాదు. ఈ యొక్క సమాచారం మీరు కూడా తెలుసుకోండి. మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి తెలియజేయండి. అలాగే మీ బంధువులు, స్నేహితులు కూడా తెలియజేయండి. సోదరులారా, ఎటువంటి అనుమానం ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో మీరు ప్రశ్న అడగవచ్చు. దానిపైన వీడియో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సోదరులారా, అల్లాహ్ మీ అందరి ఉపవాసాలను స్వీకరించాలని మనస్ఫూర్తిగా దుఆ చేస్తున్నాను. ఆమీన్. అల్లాహుమ్మా ఆమీన్.